ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు సామే మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. పెళ్లి చేసుకుని కృష్ణాపురం వెళ్ళి చాలా ఏళ్ళు అవుతుంది కదమ్మా, ఎలా గుర్తుపడతారు నన్ను? పాపాలు, ఆయన ఎవరనుకుంటున్నావు? చాలా మహిమగల స్వామీజీ, జాతకాలు చెప్పడంలో దిట్ట. అయితే ఎందుకొచ్చారు? కళ్ళల్లో కారం కొట్టాడు కదా, ఈ కొత్త సంవత్సరం అయినా జాతకాలు చూపిస్తే మంచిదేమో అని పిలిపించాను. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా మావయ్య. మీరు జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి కీడు జరగదు. గ్రహాలు కుదురుగా లేనప్పుడే అదృష్టం అడ్డం తిరిగైనా పన్ను విరుగుతుంది. అందుకే గ్రహ బలాలు, గృహయోగం అన్నీ పంతులే చూసి చెప్పాలి. వీటన్నిటికంటే ముందు నీ జాతకం చూపించుకో అన్నయ్య. ఎందుకంటే నువ్వు తీసుకుపోయే నిర్ణయాలన్నీ ప్రాణాల మీదకే వచ్చేవై ఉంటాయి కదా. అయితే నీ జాతకం చూపిద్దాం వీర్రాజు. ఎవరిని ప్రేమించలేదంటున్నావు, సంబంధం చూస్తే చేసుకోవట్లేదు, విషయం ఏంటో కనుక్కోవచ్చు. అవును స్వామీజీ, నా చిన్నల్లుడికి ఏదైనా దోషం ఉంటే పరిహారం చెయ్యండి. నెల తిరిగేలోపు ఈ ఇంట్లో చిన్న కోడలు తిరగాల. నేను చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటాను. వదిన కడుపుతో ఉంది కదా, ముందు వదిన జాతకం చూపించండి. తనకే బ్రహ్మాండమైన బిడ్డ పుడుతుంది. అలా అని కాదమ్మా, పుట్టబోయే బిడ్డ తల్లి జాతకం ప్రకారం జన్మిస్తారు కదా. దివ్యమైన భవిష్యత్తు ఉంటే సంతోషమే, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేయొచ్చని చెప్తున్నాను. అయితే నా జాతకం తర్వాతైనా చూడొచ్చు స్వామీజీ. ముందు ఈ ఇంటి బిడ్డ జాతకం ఎట్ట ఉండదో తెలియాలా. అప్పుడా వెళ్ళి నీ పెండ్లం జాతకం తీసుకురా. ఇదిగోండి స్వామి. అయ్యో, వరదరాజులు గారి జాతకం చూద్దామనుకుంటే వాళ్ళ కోడలు జాతకం చూసిన తర్వాత ఎందుకో కొంచెం బాధేస్తోంది. ఏమైందో చెప్పండి స్వామి. నీకు బిడ్డ పుడితే మీ అన్నయ్యకి ప్రాణహాని ఉందమ్మా. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. నా బిడ్డ మహర్జాతకుడు. ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు? తప్పేం లేదురా, శత్రు బాధ తప్పుతుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? మీరు మా అన్నయ్యని శత్రువులా చూస్తున్నారే కానీ మీ గురించి మా అన్నయ్య ఎప్పుడు అలా అనుకోలేదు. పర్లేదులే అమ్మా, మీ అన్నయ్య ఎలా అనుకున్నా జాతకం ప్రకారం మాకు మంచి జరుగుతుంది అనుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.